అందరికీ నమస్తే. హెచ్సియు భూముల్లో ఎంత గందరగోళం నెలకొన్నది. గత 20 రోజులుగా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాట పటిమ మామూలు విషయం కాదు. ప్రభుత్వం పట్టుబట్టి మరి రాత్రిపూట జేసీబీలను పెట్టి ఆగమాగం చేసిరు. ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బాజాప్తా అన్ని దినపత్రికలలో కూడా అదే వార్త. ఏదో అంటారు కదా, గెలికి మరి తన్నిచ్చుకున్నారా బాబు అని, లేకపోతే గాలికి పోయేదాన్ని మనం ఎందుకు తగిలించుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా సామెతలు. అట్లున్నది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఆగమాగం పట్టించి బుల్డోజర్ని తీసుకుపోయి చెట్లని నరికేసి 400 ఎకరాలని అమ్మకానికి పెట్టి, చట్టాలు లేవా, న్యాయస్థానం లేవనుకున్నారా, మేమేం చేస్తే అదే నడుస్తుంది అనుకున్నారా? ఎట్లా? ఎవరైనా సరే సుప్రీం కోర్టుకి ఆ తీర్పుకు లోబడే పని చేయాలి. అంతేగాని మాకు అధికారం ఉన్నది, మేము అది ఇది అంటే ఏమైపోయింది? ఇవాళ ఏమైంది? బాజాప్తా మొత్తం సిఎస్ గారే దీనికి బాధ్యత వహించాలా. చూడండి, అన్ని దినపత్రికలలో కూడా అదే వార్త. ఈ వెలుగు ఇది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు ఆపేసేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దు. అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేయడానికి పర్మిషన్ తీసుకున్నారా? 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడం ఏమిటి? నెల రోజుల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందే. లొకేషన్ ను సిఎస్ విజిట్ చేసి ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి. నిర్లక్ష్యంగా ఉంటే సిఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక. ఎంత స్ట్రాంగ్ గా వీళ్ళకి దెబ్బ తగిలిండకపోతే వెలుగు దినపత్రిక ఇట్లా రాసుకొని వస్తుంది చెప్పండి? దీన్ని డైవర్ట్ చేసి కన్వర్ట్ చేసి వాళ్ళకు అనుకూలంగా మలుపుకొని తిప్పుకొని రాసుకేటటువంటి దినపత్రిక కూడా చూడండి ఏం రాసిర్రు. సిఎస్ అక్కడికి పోవాల్సిందే, విజిట్ చేయాలి, 16 తారీఖు లోపు దాఖలు చేయాలి, అఫిడవిట్ దాఖలు చేయాలి. ఎందుకు చెట్లను నరికేసిర్రు? ఏం అధికారం ఉందని చెప్పి మీరు చెట్లను నరికేసిర్రు అని చెప్పి ఇలా ప్రభుత్వం బాజాప్తా సీరియస్ అయింది. ప్రభుత్వం మీద ఇలా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అన్ని అవే వార్త. మరి ఏం చెప్పారు ఇన్ని రోజులు? దయచేసి వద్దండి బాబు, మీరు ప్రకృతికి విరుద్ధంగా పోతా ఉన్నారు, మూగజీవులను చంపేస్తా ఉన్నారు. దేనికోసం ఇదంతా కూడా? రాత్రికి రాత్రే ఎందుకు చెట్లను మొత్తం దొంగతనంగా జేసీబీలు పంపించి 100 మంది పోలీసులలో పెట్టుకొని ఏంది పరిస్థితి? ఒకవేళ ప్రభుత్వ భూములైనా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటే ఆగిరండి. ఇవాళ కోర్టు చెప్పేసరికి సైలెంట్ అయ్యారు. దెబ్బకి గెలిగి తన్నించుకున్నట్టున్నది పరిస్థితి. ఇక చూడండి, తక్షణమే పనులు ఆపండి. కంచగచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటి? అనుమతులు, పర్యావరణ ముదింపు పత్రాలు ఉన్నాయా? అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయట. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుమోటోగా విచారణ. గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్ట్రార్తో క్షేత్రస్థాయి పరిశీలన. అనంతరం స్టే ఉత్తర్వులు. ఉల్లంఘిస్తే సిఎస్దే వ్యక్తిగత బాధ్యత అని కూడా హెచ్చరించిన కోర్టట. 16వ తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశం. ఎంత చెప్పినా కూడా వద్దండి 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 అంటే విన్నారా? కాంగ్రెస్ సోషల్ మీడియాలో కొంతమంది బ్యాచ్ కావాలని చెప్పేసి ప్రభుత్వం తప్పు చేస్తుందని తెలిసి కూడా సమర్థించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చేయండి, ఇక పోండి ఒకసారి. ఇప్పుడు పోయి జేసీబీలు పట్టుకొని పోండి. జేసీబీలు పట్టుకొని పోయి ఒక్క చెట్టునన్న ఇప్పుడు నరికి చూడండి. ఇదా కథ? ఇదా మీ ఉద్దేశం? ఇట్లనా? ఈ రకంగా ఉంటుందండి. ఇగో జైలుకు పంపిస్తాం. సిఎస్ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్. హెచ్సిలో అన్ని ఆపేయాల్సిందే అని చెప్పి ఆదేశం. ఒక్కళ్ళు కూడా లోపలికి పోనీకి వీల్లేదు. ఈ యూనివర్సిటీకి భూములు వదిలేయండి. అటవీ అనుమతులు ఉన్నాయా? ఏంది కథ? చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా? హెచ్సిలో ఏ ఉల్లంఘన జరిగినా సిఎస్దే బాధ్యత. అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంది. ఈ నెల 16 వరకు సమాధానం ఇవ్వాల. ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు ఎస్యు భూమిలో చెట్ల కొత్తివేతపై సుప్రీం స్టే. హైకోర్టులో స్టే విచారణ 7కు వాయిదా వేసిరు. తర్వాత హెచ్సియు భూముల్లో చెట్లు నరకడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అన్ని పనులు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చెట్లను నరికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఆదేశాలు పట్టించుకోకుండా హెచ్సియులో ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్ బాధ్యత వహించాలని చెప్పి ఇవాళ ఎవడన్నా తీసుకపోయినా కూడా, ఏదైనా జరుగుతున్నా కూడా వీళ్ళే కాపాడాల్సినటువంటి పరిస్థితి.
ఇప్పుడు ఇదే సిఎస్ గారు, ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆడికి ఒక్క జేసీబీ కూడా పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత వీళ్ళది. చూడండి కథ ఎట్లా అడ్డం తిరిగింది, కథ ఎట్లా అడ్డం తిరిగిందో చూడండి. అంటే మంచిని మంచనే చెప్పాలి, మంచిని మంచనే చెప్పాలి. కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ప్రభుత్వం చేపడుతుందనే చెప్పాలి. ఇదేందండి బాబు, చెట్లను నరికేసుకుంటా, ఏదో డెవలప్మెంట్ అనుకుంటా, 400 ఎకరాలను అమ్మేసుకుంటా, విలువైనటువంటి భూములు దాన్ని బిజినెస్ పరంగా మార్చుకొని ఇదా వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులే, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆడ అవి కొనుక్కొని బిల్డింగులు కట్టుకొని లక్షల కోట్లను పోగేసుకునేదానిక ఇదంతా డ్రామా? ఈ డ్రామా కోసమా ఆడ ఆగమాగం పట్టించేది మీరంతా? నిన్న కరెక్ట్గా సరిపోయింది వీళ్ళకి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యార్థులంతా కూడా పాపం 20 రోజులు తిని తినక ఎండలో ధర్నా చేసినారు. వాళ్ళు ఒక తెలంగాణ స్టూడెంట్సే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేసినారు. రాత్రి సాయంత్రం పూట వర్షం పడతామంటే ఆ వర్షంలో వాళ్ళు కేరింతలు వేసుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ వాళ్ళకి ఏమైనా వస్తుందా? సుప్రీంకోర్టు స్టే ఇస్తే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ఎకరం వస్తుందా? ఎట్లా రాదు, ఏం రాదు వాళ్ళకి. కానీ ఆనందం, చెట్లని కాపాడగలిగినాం, అరే మూగ జీవాలని కాపాడగలిగినాం అనేటటువంటి ఒక ఆనందం, ఒక సాటిస్ఫై తోటి వాళ్ళు నేను అక్కడ సక్సెస్ చేసుకున్నారు. వాళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం ఉండేది లేదండి. కామన్ థింగ్స్ ఉండవా ప్రభుత్వానికి? ఏంది అది? ఇంకా ఏడ దొరకలేదా? దాంట్లో మళ్ళీ గుంట నక్కలు ఉన్నాయని చెప్పారు స్టూడెంట్స్ని పట్టుకొని. సంబంధం లేని దాన్ని అలా గెలుక్కున్నారు. పెద్ద ఎత్తున హెచ్సియు భూముల వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఎక్కువ వచ్చింది, పెద్ద ఎత్తున వచ్చింది వ్యతిరేకత. ఈ 15 రోజులకెళ్ళి సినిమా మొత్తం మారిపోయింది, రాష్ట్రంలో మొత్తం మారింది. చేసుకున్నటువంటి చిన్న చిన్న మంచి ఏదైతే ఉందో అది కూడా సంకరాగిపోతా ఉన్నది. కనీసం ఉండాలి కదండి, కొద్దిగా కోర్టులు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి. వీళ్ళు కోర్టులకు వెళ్తారు, అక్కడ ఆగిపోద్ది, స్టే వస్తుంది. స్టే వస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది, బదనాం అవుతాం. ఎట్లా చేస్తున్నాం? ఇంత గుడ్డిగా ఎట్లా చేస్తున్నాం? మరి ఎవరు సలహాలు ఇస్తుండ్రో, ఎవరు సూచనలు ఇస్తుండ్రో తెలియదు. కానీ ఎక్కడన్నా కొంచెమన్నా కంచగచ్చిపోలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పనులు వెంటనే ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల పాటు. ఇక ఇది 6 నెలల పాటు, మళ్ళీ తర్వాత కోర్టు ఉత్తర్వులు ఇవ్వాల్సిందే. మళ్ళా ఇది ప్రొలాంగ్ అయితేనే ఉంటది. ఈలోపు ఎన్నికలు కూడా వస్తాయి. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఏం ప్రయోజనం? ఏం సాధించారు దీనివల్ల? ఏం సాధించారు చెప్పు? ఏమైనా సాధించిర్రా? కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇక చూడండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్. క్లియర్ గా కూడా మనకున్నది మొత్తం. ఇగో సుమోటో రైట్ పిటిషన్ సివిల్ అని చెప్పేసి కూడా మార్చ్ 2025 కంచగచ్చిబౌలి ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి కూడా మరి ఎవరెవరు రెస్పాండెంట్స్ ఉన్నారు, పిటిషనర్లు ఎవరెవరు అని చెప్పేసి కూడా వేసిర్రు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ అడ్వకేట్లు అంతా కూడా ఆ పిటిషన్లు వేసిర్రు. పిటిషన్స్ వేస్తే దానికి సంబంధించినటువంటి విచారణ నిన్న జరిగింది. నిన్న క్లియర్ గా జరిగింది. అన్ని ప్రతిదీ కూడా నిశ్చితంగా కోర్టు అన్ని గమనించి అడిగింది, క్వశ్చనింగ్ చేసింది. ఏంది పరిస్థితి, ఎట్లా పర్మిషన్తో పోయిర్రు, ఎట్లా చెట్లను నరుకుతారు, ప్రతి పాయింట్ ని కూడా 6 months వరకు ఏం చేయడానికి లేదు అని చెప్పేసి కోర్టు ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ పాయింట్ రూపంలో ఇచ్చేసింది అనమాట. 100 ఎకరాలు 100 acres ని ఎట్లా అని చెప్పేసి 10th point లో కూడా చేసింది. ద రిపోర్ట్ ఆఫ్ ద లెర్న్డ్ రిజిస్టర్డ్ జుడిషియల్ ఆఫ్ ద హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ a photograph sent by him depicts an alarming pictures. Huge number of trees are being felled and apart from the huge machinery is being developed, which has already destroyed an area of around 100 acres. The report also found that certain number of peacocks, deers and birds and are also seen the side area. These are ఒక్క నిమిషం. ఈ 10th point చాలా కీలకమైంది. Prima facie indications that there existed a forest inhabited by the wild animals. It further shows that there is also a lake beside the deforested area and deers are seen beside the lake
అది పరిస్థితి. ఆ 100 ఎకరాల్ని కొట్టి పడేసిర్రు. దాంట్లో అనేకమైనటువంటి జింకలు ఉన్నాయి, ఆ తర్వాత నెమలులు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, డిఎస్బి అంతా. ఎట్లా ఇంత గుడ్డిగా ఎట్లా పోయింది? కనీసం మీకు సోయి లేదా అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వేసుకున్నది, వేసి పారేసుకుంటే కానీ జ్ఞానోదయం అయిపోయి మనం దీనికి ఒక కమిటీని వేయాలి, ఒక కోర్ కమిటీని మనం వేయాలా, మంత్రులతో కూడినటువంటి బృందం. ఏముండదు ఆడ కొద్దిగా బూమరాంగ్ అయింది, రివర్స్ అయింది కదా కథ. ఏదో అక్కడ దాన్ని కొంచెం సమర్థించుకునేటటువంటి ప్రయత్నం పోయేదాన్ని తీసుకొచ్చి తగిలించుకున్నట్టు ఉన్నది, గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి తగిలించుకున్నట్టు ఉన్నది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఇవాళ అవుతుందా మరి? ఎన్నికలు 2028 ఎన్నికలలో ఇదే విద్యార్థులు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఆయన రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేసిండని చెప్పి గుర్తు చేయరా? ఈ వీడియోలో అప్పుడు వైరల్ కావా? అయితాయి కదా. మరి ఎందుకో ఆలోచించకుండా పోతా ఉన్నారు. దేనికోసం ఇదంతా కూడా? భూములను అమ్మాలా, చేయాలా, చెట్లను నరికేయాలి, మూగజీవాలను తరిమి కొట్టాలి, ఆడ ఏం లేవు. స్టూడెంట్స్ని ఉద్దేశించి గుంట నక్కలని చెప్పి మాట్లాడడం, ఇదా? ఇట్లా చేస్తేనా ఇది ప్రభుత్వం అవుతుందా? ఎట్లా ఇవన్నీ వ్యతిరేక విధానాలు? ఎట్లా? మంచి చేయండి, మంచి చేస్తే మంచి చేస్తామని చెప్తాం, బాగా చెప్తా. అంతేగాని ఇదేం కథ అండి? ఏదేమైనా కానీ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి 400 ఎకరాల ఇష్యూ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు వెరీ సీరియస్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారు. అసలు ఆ భూముల జోలికి కూడా మీరు పోతే మాత్రానికి మీరు జైలుకి పోతారని చెప్పి క్లియర్గా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చి పడేసింది.